హాయ్ అండి. నేను ఇప్పుడైతే మేడ మీదకి వచ్చాను. మేడ మీదకి వస్తే వాళ్ళు సండే కదండి, వాళ్ళు తొందర లేవలేదు. వస్తే పువ్వులు అయితే విడిపోయి నేనైతే మొగ్గలు కొయ్యలేదు. చూడండి, చెప్పాను కదా నాకు ఈ మందారం అంటే చాలా ఇష్టం అని. పువ్వులు అయితే ఉన్నాయి. పువ్వులు కోసుకొని అయితే కిందకి వెళ్తాను. కాకపోతే వచ్చాను కదండి, నేను వీడియో అయితే తీసుకుంటున్నాను. చాలా ఎక్కువ, మొత్తం ఒక 30-40 పువ్వులు అయితే పూసేవండి. కాకపోతే పూత కూడా తగ్గిపోయింది. వీటికి బలం కూడా లేదు. చెప్పాను కదా మీకు, వీటికి ఏమైనా లిక్విడ్స్ ఏమైనా ఇవ్వాలి. ఏవైనా మొక్కలకి ఏవి బాగా పనిచేస్తే ఎక్కువ మొగ్గలు ఎలా పోస్తాయో, ఏవేవి ఇస్తే కొద్దిగా నాకు చెప్పండి, నేను కూడా అలాగే చేస్తాను. పువ్వులు అయితే ఉన్నాయి, మందారాలు ఉన్నాయి, వైట్ పువ్వులు ఉన్నాయి. ఎండ ఎక్కువగా ఉందండి. తెల్లవారైనా నిన్న వర్షం పడింది, మళ్ళీ ఇవాళ ఎండ మళ్ళీ మామూలుగా స్టార్ట్ అయిపోయింది. ఈ మొక్కలైతే కొమ్మలైతే కొద్దిగా కట్ చేశాను. 2 రోజులు వర్షం పడుతుందని మళ్ళీ కొమ్మలైతే కట్ చేసి ఇందులో అయితే పెట్టానండి. ఎలా ఉన్నాయో వాడిపోయి, మళ్ళీ ఎండలు మళ్ళీ మామూలుగా ఉన్నాయి కదండి. లైన్గా వర్షాలు పడితే ఇవి కొద్దిగా గ్రోత్ వచ్చును. వాడిపోకుండా వాడిపోతున్నాయి మళ్ళీ ఎండ వేడికి. పువ్వులు అయితే కోసుకుంటా. చాలా ఎక్కువ పువ్వులు పూసేయండి. ఒక 30-40 పువ్వులు అంటే నాకు ఈ 2 మందార మొక్కలు అంత ఎక్కువగా ఉండేవి. ఇవైతే కొద్ది పూసేవి, కానీ ఇవి చాలా ఎక్కువ పూసేవి. ఇవి నిన్న అయితే వెంకటేశ్వర స్వామికి అయితే నిన్న ఈవినింగ్ అయితే వచ్చాను. ఇట్లా మొక్కలు అయితే పూసి ఇవాళవి నిన్నటివి అయితే చాలా ఎక్కువ పూసే, గుత్తులుగా పూసి బాగా వస్తుంది మళ్ళీ పూత. ఓకే అండి, నేను ఈ మొక్క గురించి మీకు చెప్పాను కదా. లక్ష్మీనారాయణ స్వామి తనంతకు తనే నాటిందని. మేము జస్ట్ అది ఏ మొక్క అనేది మీరు చెప్పలేదు అనడానికి అందరికీ మీకు తెలిసే ఉంటుంది కదా, అందరికీ తెలుసు. ఉసిరి మొక్క అండి. కార్తీక మాసంలో మనకు ఫేమస్ అంటేనే అందరికీ అర్థమైపోతుంది. నేను జస్ట్ మామూలు ఉసిరికాయ తింటూ ఈ మందార మొక్క నాటాను కదా, ఇందులో ఇలా పెట్టాను. పెట్టగానే చక్కగా పెద్ద మొక్క అయిపోయింది. దీని అయితే చాలామంది ఈ కార్తీక మాసంలోని పూజలు చేసుకోవడానికండి, ద్వాదశిగా చేస్తారు కదా, అప్పుడైతే అంతమంది కొమ్మలు వేసేసి పట్టుకెళ్ళారు. అయినా సరే చక్కగా ఇలా చిగురు వస్తూ చక్కగా వచ్చింది. మళ్ళీ నా కార్తీక మాసానికి అయితే నాకు రెడీ అయిపోయింది చక్క ఈ మొక్క. చూడండి, ఎంత తీసి సపరేట్గా వేరే గోళాలు వేద్దామన్నా సరే రాలేదు. నా మీద ఎంత అనుగ్రహం లేకుండా తనంతకు తనే నాటింది ఆ మొక్క చక్కగా. ఓకే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చేలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఉంటాను. పావురాలు ఇవాళ ఎండ ఎక్కువగా ఉంది కదా, అందుకైతే ఇవి రాలేదు, తక్కువే వచ్చాయి. చూడండి ఎలా చూస్తున్నాయి అవి పైన. వీటికైతే ఫుడ్ అయితే కింద వేసాను. నేను నైట్ ఉన్నవి చూస్తున్నాయి. నేను ఇక్కడ ఉన్నానని దిగట్లేదు. అది కాక ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా దిగవండి.